హలో వివర్స్, నమస్తే అండి. ఈ బీరకాయలతో ఇప్పుడు మనం ఇగురు తయారు చేద్దాం. తిలకించండి. బీరకాయని పై పీల్స్ అన్నీ తీసేసి వాష్ చేసి ఈ విధంగా చిన్న పీసెస్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నామండి. ఇక పాత్రలో పెద్దలిపాయ పీసెస్, పచ్చిమిర్చి, కర్రీ లీవ్స్, పోపు మసాలా సీడ్స్ అన్నీ యాడ్ చేసామండి. ఇక ఆయిల్తో ఇవి ఫ్రై అవుతున్నాయండి. చూస్తున్నారు కదా, న్యాచురల్గా ఏ విధమైన మసాలాలు లేకుండా మేము ఈ ఇగురు అదేనండి కర్రీని తయారు చేస్తున్నామండి. చూస్తున్నారు కదా. ఒక నిమిషం పాటు ఆయిల్లో ఈ ఆనియన్ పీసెస్, కర్రీ లీవ్స్, గ్రీన్ చిల్లీ పీసెస్, పోపు మసాలా సీడ్స్ అన్నీ ఈ విధంగా ఫ్రై చేద్దామండి. ఈ విధంగా పెద్ద ఉల్లిపాయ పీసెస్ కొద్దిగా కలర్ చేంజ్ చేయండి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బీరకాయ పీసెస్ని యాడ్ చేసేద్దామండి. ఇందులో కొద్దిగా పసుపు అండి, హాఫ్ స్పూన్ ఉప్పు అండి, తర్వాత అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. మన బీరకాయ ఈ విధంగా ఫ్రై అయిందండి, అదే కుక్ అయిందండి. ఏ విధమైన వాటర్ లేకున్నా ఈ విధంగా చక్కగా కుక్ అయిందండి. ఇక ఇందులో మనం ఒక స్పూను కారం యాడ్ చేసామండి. చూస్తున్నారు కదా, ఒక నిమిషంలో మన ఈ కర్రీ రెడీ అయిపోతుందండి. మా ఈ చిన్న వీడియో నచ్చితే బీపీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బై అండి.